హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ హోమ్ టిప్స్. మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. జనరల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో సిజర్స్ అనేవి ఉంటాయి కదా. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు సిజర్ని బ్యాగ్లో పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ అలా వేసేస్తే మనకి ఏదైనా గుచ్చుకుంటుంది ఆర్ బ్యాగ్ కూడా చినిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాకుండా ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. జస్ట్ ఒక పెన్ క్యాప్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీరు సిజర్ని ఏ ప్రమాదం జరగకుండా అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రతి స్కూల్స్లో పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనకి సిజర్ అనేది కన్ఫామ్గా యూజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ పిల్లల బ్యాగ్లో ఇలా కనుక వేసినట్టయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి అయితే చూడండి. సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం. మనం మన డైలీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి కన్ఫామ్గా కుక్కర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. ప్రతి వంటలకి చాలా ఈజీగా అయిపోతుందని. బట్ కుక్కర్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఎటువంటి కొంచెం చిన్న ఇష్యూ జరిగినా కూడా బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం కుక్కర్తో ఏదైనా చేసిన ప్రతిసారి మనం నీట్గా కుక్కర్ అనేది వాష్ చేసుకోవాలి. యూజ్ చేయాలి అనుకున్న ప్రతిసారి గ్యాస్కెట్ని రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని సెట్ చేసుకున్నాక మనం ఏదైనా కర్రీ స్టార్ట్ చేయాలి. అండ్ మనము విజిల్ వచ్చే దగ్గర కూడా మనం నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనం విజిల్ వచ్చే దగ్గర వాష్ చేయకుండా అట్లానే పెట్టి ఏదైనా కర్రీ చేసినట్టయితే విజిల్స్ కొన్నిసార్లు రావు కదా. అలా ప్రాబ్లం లేకుండా మనకి ఏ ప్రాబ్లం ఉందో అర్థం చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. జస్ట్ కుక్కర్కి ఉండే విజిల్ వస్తుంది కదా, దానిపైన ఇలా కొంచెం ఫుల్గా వాటర్ని వేసుకొని చూసినట్టయితే ఏ ప్రాబ్లం లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది ఫ్లో అయిపోయి వస్తూ ఉంటుంది. అలా కాకుండా వాటర్ అనేది స్టక్ అయిపోయి వస్తున్నట్లయితే మనం దాన్ని ఇప్పుడు ఈ చిన్న టిప్ ద్వారా అయితే నీట్గా సాల్వ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సూదిని తీసుకొని దాంట్లోకి థ్రెడ్ అనేది ఎక్కించేసుకొని ఇలా విజిల్ వచ్చే దగ్గర మనం సూదితో ఇలా చేసుకున్నట్టయితే లోపల ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉందంటే చాలా నీట్గా అయితే రిమూవ్ అయిపోతుంది. ఇలా మనం వీక్లీ వన్స్ చేసుకోగలిగితే కుక్కర్ కూడా ఎక్కువ రోజులు వచ్చి అండ్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ 0% ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కుక్కర్లో ఏదైనా చేసేటప్పుడు ఇలా చిన్నవి కొన్ని పాటించినట్టయితే ఏ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా అయితే మనం ఏ కర్రీస్నైనా చేసుకోవచ్చు. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదో ఒకటి కన్ఫామ్గా ఉంటుంది కదా. ఇలా మనం పిండిలు రుబ్బుకొని పెట్టినప్పుడు పక్క రోజుకి అవి కొన్ని పులిసిపోయి పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. జస్ట్ మన పిండికి ఉన్న బౌల్కి కొంచెం ఆయిల్ని చేతికి అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్లో ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకి పిండి అనేది అస్సలు పొంగకుండా ఉంటుంది. ఈ చిన్న టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. మెయిన్గా హౌస్ వైఫ్స్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటో చూసేద్దాం. శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా. ప్రతి శుక్రవారం కొత్త చీర అనేది కట్టుకుంటూ ఉంటారు. అలా కొత్త చీర కట్టుకున్నప్పుడు డెఫినెట్గా మనం దానికి మ్యాచింగ్ గాజులు అనేది డెఫినెట్గా వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా కొన్నిసార్లు ఎక్కువ అమౌంట్స్లో గాజులు ఉన్నప్పుడు మనం అరేంజ్ చేసుకునే దానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైనా మీ ఫ్రీ టైంలో ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ముందుగా మనం ఏ సెట్స్ బ్యాంగిల్స్ని అరేంజ్ చేసేసుకొని తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఆ సెట్స్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకున్నట్టయితే మనం ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా మనకి ఆ సెట్ గాజులు తీసుకోవాలి అనుకున్నప్పుడు కానీ ఏ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఎలాగో మా దగ్గర చాలా రకాల గాజులు అనేవి ఉంటాయి కదా. ఇలా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు ఇలా గనక అరేంజ్ చేసుకుంటే మీకు చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి.
ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన లేడీస్కి రకరకాల నెయిల్ పాలిష్లు అనేవి పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. బట్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఫింగర్ అనేది షేక్ అవుతూ ఉంటుంది కొంతమందికి. అండ్ చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కూడా ఫింగర్ అనేది కదిలిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. జస్ట్ మన ఇంట్లో ఉండే హెయిర్ క్లిప్ని ఇలా ఫింగర్కి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని నెయిల్ పాలిష్ పెట్టేసుకోవడమే. ఇలా చేసుకోవడం వలన ఫింగర్ అనేది కదలకుండా ఉండి నీట్గా నెయిల్ పాలిష్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఎడ్జెస్ కూడా నెయిల్ పాలిష్ అనేది అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా మనం ఎప్పుడైనా చిన్న పిల్లలకి నెయిల్ పాలిష్ పెట్టేటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా మీరైతే ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క లేడీస్కి డెఫినెట్గా చాలా అయితే యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. జనరల్గా మనకి పావడాలకి కానీ ప్యాంట్స్కి కానీ ఒక్కొక్కసారి నాడాలు అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సేఫ్టీ పిన్స్తో కానీ పూల పిన్స్తో కానీ మనం నాడా అనేది ఎక్కించుకుంటూ ఉంటాము. బట్ అది ఒక 5 to 10 minutes అయితే టైం అయితే తీసుకుంటుంది. అలా కాకుండా ఈ చిన్న సింపుల్ టిప్తో మీరు ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే ఏదైనా పాత బ్రష్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని అటాచ్ చేసుకొని వేసేసుకోవడమే. ఈ బ్రష్ కొంచెం పొడుగ్గా ఉండడం వలన చాలా ఈజీగా మనం పావడాకి ఉండే నాడానైతే ఎక్కించేసుకోవచ్చు. ఎప్పుడైనా హడావిడిగా ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఇలా గనక జరిగితే సింపుల్గా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఈ టిప్ అనేది చాలా బాగుంది కదా. మీకు కూడా ఈ టిప్ కనుక నచ్చినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పుడు 7th టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం హెయిర్కి పెట్టుకునే క్లచెస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాం కదా. టైంకి అనేది అస్సలు కనిపించకుండా ఉంటాయి. అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా పాత గ్యాస్కెట్ కనుక ఉంటే ఇలా క్లచెస్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని ఎక్కడైనా సీలకు కానీ దేనికైనా తగిలించుకున్నట్టయితే చాలా ఈజీగా మనకైతే అది అరేంజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందో అప్పుడు మనకి కరెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు ఫైనల్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మనం ప్రతిరోజు అన్నం అనేది వార్చుకుంటూ ఉంటాం కదా. ఆ గంజి అనేది అస్సలు పడేయకండి. వాటిల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఇలా గంజిలో కొంచెం ఉప్పు కనుక వేసుకొని తాగినట్టయితే కొంచెం ఎప్పుడైనా ఫీవరిష్గా ఉన్నప్పుడు మనకి చాలా రిలీఫ్ని అయితే ఇస్తుంది. అండ్ ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇలా మనం అన్నం వండుకున్న తర్వాత వచ్చే గంజి వలన చాలా యూస్ఫుల్ అయితే టిప్స్ అయితే ఉన్నాయండి. మీకు కనుక ఆ టిప్స్ అన్ని తెలుసుకోవాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇవే అండి మన 8 టిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి డెఫినెట్గా షేర్ అయితే చేయండి. వీటిలో ఏదో ఒక టిప్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది కదా. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సూపర్ టిప్స్తో అయితే మేము ముందుకైతే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.